జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం గణనీయమైన మలుపు తిరిగింది. 10 ఏళ్ల క్రితం స్థాపితమైన ఈ పార్టీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండో అతిపెద్ద పార్టీగా గుర్తింపు తెచ్చుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో 100% విజయం సాధించి 21 స్థానాల్లో పోటీ చేసి అన్నింటిలోనూ గెలవడం అరుదైన విజయంగా నిలిచింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో పార్టీ భవిష్యత్తు దిశపై అందరి దృష్టి నెలకొంది. జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ 2014లో ప్రారంభించారు. అయితే రాజకీయాల్లోకి ఆయన ప్రవేశం 2008లోనే జరిగింది. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ పనిచేశారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనమైన తర్వాత కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఆయన తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. ప్రశ్నిస్తాను అన్న నినాదంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ తన ప్రత్యేక శైలితో ప్రజల్లో క్రేజ్ సంపాదించుకున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ సాఫీగా సాగలేదు. పార్టీ స్థాపన తర్వాత ఎదురైన ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. 2019లో జనసేన కేవలం ఒకే అసెంబ్లీ సీట్ను గెలుచుకుంది. ఆ సమయంలో జనసేన ముగిసిపోయిందని, పవన్ కు రాజకీయ భవిష్యత్తు లేదని అనేక విమర్శలు వచ్చాయి. కానీ వాటిని ఛేదించుతూ పవన్ కళ్యాణ్ జనసేనను తిరిగి పునర్నిర్మించారు. వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగించారు. రైతుల సమస్యలు, గుంతల రహదారులు, కిడ్నీ బాధితుల సమస్యలు వంటి అనేక అంశాలపై పోరాటాన్ని కొనసాగించారు. 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లారు. టీడీపీ, బీజేపీతో కూటమిని ఏర్పరిచి ప్రతిపక్ష ఓటు చీలకుండా చూసి విజయం సాధించారు. 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన గెలుపొందింది. ఇది రాజకీయంగా పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని పెంచింది. జనసేన 100% విజయంతో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచింది. దీనికి పవన్ కళ్యాణ్ నాయకత్వం, వ్యూహాత్మక ఆలోచనలే కారణం. అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన భవిష్యత్తు కార్యాచరణపై పవన్ కళ్యాణ్ స్పష్టత చూపుతున్నారు. హిందూ ధర్మ పరిరక్షణ ప్రధాన లక్ష్యమని ఆయన వెల్లడించారు. తిరుపతిలో జరిగిన సభలో ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. ఇతర మతాలను గౌరవిస్తూ హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు జనసేన కృషి చేస్తోందని చెప్పారు. జనసేన ఇప్పుడు హిందుత్వ ఎజెండాతో ముందుకు వెళ్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ నడపడానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు పవన్ కళ్యాణ్ తన సినిమా కెరీర్ను ఉపయోగించుకున్నారు. వకీల్ సాబ్ సినిమా ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ను జనసేన కార్యకలాపాలకు ఉపయోగించారని స్వయంగా ఆయన తెలిపారు. రాజకీయాలకు అంకితమై ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ హామీలను నెరవేర్చడమే తాను చేపట్టిన ముఖ్యమైన పని అని పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని నిలుపుకోవడమే తమ తుది లక్ష్యమని జనసేన నేతృత్వం స్పష్టం చేస్తోంది. సినిమాల్లో పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయ వారియర్ గా ప్రజల్లో విశ్వాసాన్ని పొందారు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2024లో అధికారంలోకి రావడం వరకు ఆయన ప్రస్థానం ఎంతో ప్రేరణగా నిలిచింది. జనసేన ఇప్పుడు కొత్త దిశలో ప్రయాణిస్తోంది. విజయాన్ని కాపాడుకోవడం, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడం జనసేన భవిష్యత్తు కార్యాచరణలో కీలక అంశాలు. ఇక నుంచి 2029లో సొంతంగా నిలబడటానికి తన ఆట మొదలు పెట్టారని జనసేన కార్యకర్తలు అంటున్నారు. 2029లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.